చెప్పండి డేవిడ్ గారు, నన్ను ఎందుకు రమ్మన్నారు? ఇదంతా 2 నెలల క్రితం మొదలైంది. ఈ ఊరు బయట ఉన్న ఇంట్లోకి నేను నా కొడుకు మైక్ చేరాను. నేను చేరిన మొదటి నెల వరకు అంతా చాలా బాగానే గడిచింది. కానీ ఆ తర్వాతే ఆ ఇంట్లో ఏవో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. మైక్ పని కోసం టౌన్కి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో నేను ఒంటరిగానే ఉండేవాడిని. ఒకరోజు హాల్లో కుర్చేసుకొని కూర్చున్నప్పుడు ఏదో చల్లటి గాలి నన్ను తాకినట్లు అనిపించింది. పక్క రూమ్లో ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నట్టు శబ్దాలు వచ్చాయి. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆ శబ్దాలు వినిపించడం ఆగిపోయాయి. అదే రోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి సడన్గా దాహం వేసి మెలుకొచ్చింది. బెడ్రూమ్లో ఉన్న నాకు హాల్లో నుంచి ఎవరో ముసలావిడ ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. నేను వెంటనే మైకిల్ లేపి విషయం చెప్తే ఇదంతా నీ బ్రహ్మాన్ని సర్ది చెప్పి పడుకోబెట్టాడు. మరుసటి రోజు కూడా అలాగే ఎవరో కొස්සటి కత్తితో గోడను గీకుతున్నట్టు నాకు వినపడింది. భయంతో ఎవరు అని అరిచాను. ఆ మాటతో శబ్దం వినిపించడం ఆగిపోయింది. అప్పుడే నేను చూశాను ఒక నీడ నా బెడ్రూమ్లోకి రావడం. ఆ క్షణంలో నా గుండె చప్పుడు నాకే వినపడింది. నా మొహమంతా చెమటలతో నిండిపోయింది. ఆ నీడ మెల్లిగా నా వైపు రావడం మొదలైంది. నాలో క్షణానికి భయం 100 రెట్లు పెరిగిపోయింది. ఆ నీడ నాకు కొంచెం దగ్గరకు రాగానే ఇక ముందుకు రావడం ఆగిపోయింది. ఆ క్షణంలో ఒక్కసారిగా కిచెన్లో నుంచి ఏదో దానంతగదే పడి తర్వాత ఆ నీడ ఏమైందో నాకు తెలియదు. మరుసటి రోజు నుంచి నా ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతినడం మొదలైంది. మైక్ నన్ను ఊర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి ఆ ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. వారం రోజుల తర్వాత మైక్ ఊరు వేసుకొని చనిపోయి పడున్నాడు. మైక్ ఉరి వేసుకొని చనిపోయేంత పెరిగివాడు కాదు సార్. నేను చూసిన వాటిని ఎదుర్కొన్న సంఘటనలు బట్టి ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతుంది. ఒక రకంగా ఉన్నట్టుండి నా ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం కూడా అదేనని అనుకుంటున్నాను సార్. నా కొడుకుని చంపిన ఆత్మ నన్ను వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నట్లు ఇది సామాన్య మరణం కాదు సార్. ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి సార్. ఇక్కడ నుంచి ఆ ఇల్లు ఎంత దూరం ఉండొచ్చు? ఓ 10 నుంచి 20 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. సరే, ఒకసారి ఆ ఇంటి అడ్రస్ ఈ బుక్లో రాసివ్వండి. సరే, ఈ రాత్రికి నేను అక్కడే పడుకుంటాను. రేపు మార్నింగ్ నా టీం వచ్చి జాయిన్ అవుతారు. రేపటి నుంచి మన పని మొదలవుతుంది. ఈ టైంలో వెళ్తారా? ఈ టైంలో అంత దూరం వెళ్ళడం మంచిది కాదు. పైగా అంతా అడవి. కావాలంటే ఈ నైట్కి ఇక్కడే పడుకోవచ్చు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. డేవిడ్ గారు, ఇవన్నీ నాకు మామూలే, మీరు టెన్షన్ పడకండి. పైగా ఇప్పుడు వెళ్తేనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. Pop in, burning like this, ain't checking my wrist. Third is my shift. Rolling all night like flex. We look at the clips, these credits are lit. Stacking miles, I'm far away from home. I got what I wish for. Taking that risk, I'm checking my list. హలో. Yeah, Peter. How's your day? యా, ఆల్ ఫైన్. ఇప్పుడు ఆయనతో మాట్లాడాను. వాళ్ళ ఇంట్లో ఈ నైట్ స్టే చేయడానికి వెళ్తున్నాను. సీరియస్లీ? మేము వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా. ఎలాగో రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. ఇట్స్ ఓకే. జస్ట్ వాళ్ళ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేసి వచ్చేస్తా. అయినా కూడా స్టిల్ సర్లే, జాగ్రత్త. ఏమైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ పింగ్ మీ, ఓకేనా? ఓకే, షూర్. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే, బాయ్. Man, it's fun legit. Can't let it slip when it's all in my grip. Talking too much, he probably not it. All that I did, calls I missed, time I spent. Yeah, that's that blood, sweat in my love. Checking I tug out of the mud. Rough only get picked up like a truck. When in the clutch, that is a must. Wake up, get to it, ain't nothing about it. The only way to it is to it, know when you're running. I'm 40, we cruising like the Caribbean with mileage. I'ma always be solid. I'm a young brother with knowledge.
Go through the science, though. ఏంటి సార్ రోడ్డు గడ్డంగా బండి పెట్టారు? కార్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా? ఈ టైంలో మెకానిక్ షాప్ అంటే కొంచెం కష్టమే సార్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలేంటి? ఈ గ్యావెల్ దాటి కొంచెం నేరుగా వెళ్తే ఒక ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి. డేవిడ్ వాళ్ళ ఇంటికాడికా? డేవిడ్ నీకెట్లా తెలుసు? ఏం సార్, ఇంత చిన్న ఊర్లో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు మాకే సార్ బాగా తెలుసు. అవునులే, నిజమే. అదే ఆ ఇంటికి వెళ్ళాలి. ఈ టైంలో అంటే కొద్ది కష్టమే సార్. ఈ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళాను సార్. ఈ టైంలో వెళ్తారా? ఈ టైంలో అంత దూరం వెళ్ళడం మంచిది కాదు. పైగా అంతా అడవి. కావాలంటే ఈ నైట్కి ఇక్కడే పడుకోవచ్చు. లేదు, ఇప్పుడే వెళ్ళాలి, పని ఉంది. ఈ టైంలో అంటే ఓ 1000 రూపాయలు ఇవ్వండి సార్, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను. ఏం సార్ 1000 రూపాయలు అనాలో ఇస్తున్నారా? రన్ సార్, 1000 రూపాయలే కదా. సరే, ఒక నిమిషం ఆగు, బ్యాగ్ తీసుకొని వస్తా. ఓకే సరే సార్. ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా?
ఉన్నారా? మీకు సాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడ ఉంటే ఏదైనా సైన్ ఇవ్వండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అమరవేద ఎవరు? హలో. హా పీటర్, చెప్పు. ప్రియా, నీకు అమరవేద అనే పుస్తకం గురించి ఏమైనా తెలుసా? అమరవేదానా? ఆ, దాని గురించి నేను ఎప్పుడో చిన్నప్పుడు కథలుగా విన్నట్లు గుర్తు. అయినా నీకు ఇప్పుడు దాంతో ఏం పని? సరే, దాని గురించి నీకు ఇంకా ఏం గుర్తుందో చెప్పు. దాదాపు 40 సంవత్సరాల క్రితం అనుకుంటా, కుల్దారా అనే గ్రామం దగ్గరలో ఉన్న అరణ్య ప్రాంతంలో ఎవ్వరికి తెలియకుండా ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతను సాధారణ తాంత్రికుడు కాదు. అమరత్వం పొందాలనే పిచ్చి కోరికతో అత్యంత ఘోరమైన అభిచార పూజలు చేసేవాడు. తన స్వార్థం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి గర్భిణీ స్త్రీలను వలలో వేసుకొని క్షణం కూడా జాలి లేకుండా తల్లి బిడ్డలను ఒకేసారి తన రక్తపు పూజలకు బలి చేసేవాడు. వారి శరీరాల నుంచి ఆత్మలను వేరు చేసి బంధించేవాడు. ఆ రోజు తను చేసిన పూజలన్నీ, రాబోయే రోజుల్లో చేయాల్సిన విధానాలన్నీ స్పష్టంగా ఒక గ్రంథంలో రాసేవాడు. దాన్ని అమరవేద అని అంటారు. ఆ ప్రయోగం వల్ల కుల్దారా గ్రామంలో అమ్మాయిలు ఒక్కొక్కలుగా మాయమవ్వడం చూసి గ్రామస్తులు తమ బాధను ఎవరికి చెప్పాలో తెలియక వాళ్ళ లోపలే బాధను దిగమింగుకుంటూ కుమిలిపోయేవారు. ఒకానొక రోజు ఆ కపాలికుడు ఒక మహాప్రయోగం చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆ ప్రయత్నం విపరీతంగా వెనుతిరిగింది. దాంతో అక్కడికక్కడే ఆ తాంత్రికుడు చనిపోయాడు. ఆ రోజు తను చేసిన పూజలు సగంలోనే ఆగిపోవడం, ఇన్ని రోజులు బందీలుగా ఉన్న ఆ ఆత్మలు ఒక్కసారిగా విడుదలయ్యాయి. తరువాత ఆ ఆత్మలు అన్ని నెగిటివ్ ఎనర్జీగా ఆ పుస్తకంలో నిలిచిపోయాయి. సరిగ్గా వారం రోజుల తర్వాత పక్కనున్న గ్రామాల వారికి ఒక దుర్వాసన రావడం మొదలైంది. ఆ వాసనని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళినప్పుడు కుళ్ళిపోయిన ఆ తాంత్రికుడి శవం కనపడింది. ఆ తాంత్రికుడు ప్రయోగాల
అభిషేకాలకి వాడుకున్న స్త్రీల శవాలు పుర్రలు కనిపించాయి. ఇలాంటివి ఊరిలో ఉంటే మంచిది కాదు అని ఆ ఊరి ప్రజలు తమ గ్రామ పూజారుల సహాయంతో అతని శవాన్ని, వస్తువులని ఆ పుస్తకాల నుంచి ఎటువంటి చెడుగాలి సోకకుండా నిర్బంధనం చేసి ఆ ఊరి పొలిమేరలో పాతిపెట్టేశారు. అప్పటి నుంచి కుల్లారా గ్రామం మళ్ళీ సాధారణ జీవనం జీవించడం ప్రారంభించింది. కానీ రీసెంట్గా ఆ ప్రాంతం దగ్గర డ్యామ్ కట్టాలని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. దానికోసం ఆ భూమి తవ్వితే అపాయమని గ్రామస్తులు ఎంత చెప్పినా ఇవన్నీ మూఢనమ్మకాలు అని వారి మాటలను లెక్క చేయకుండా గవర్నమెంట్ వారి పనులు ప్రారంభించారు. ఆ ప్రాసెస్లోనే అమరవేద మళ్ళీ బయటపడింది. సింపుల్గా చెప్పాలంటే ది నెగిటివ్ ఎనర్జీ ఈస్ అవుట్ అగైన్. ప్రియా, ఇప్పుడు ఆ బుక్ నాతోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు పీటర్? అసలు ఆ బుక్ నీతో ఉండడం ఏంటి? హలో 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 పీటర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? యా అంతా ఫైన్. ల్యాంప్ పోయింది అంతే. ఓకే ఓకే, జాగ్రత్త. ఒక నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరు మీరు? అసలు లోపలికి ఎలా వచ్చారు? ఎవరు మీరు?
ఎవరు మీరు? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు మీరు? ఫోన్ హలో హలో ప్రియా. ప్రియా, నేను మాట్లాడేది వినపడుతుందా? పక్క రూమ్లో ఎవరో ఇద్దరు మాట్లాడుతున్నట్టు శబ్దాలు వచ్చాయి. బెడ్రూమ్లో ఉన్న నాకు హాల్లో నుంచి ఎవరో ముసలావిడ ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. మరుసటి రోజు కూడా అలాగే ఎవరో కొచ్చటి కత్తితో గోడను గీకుతున్నట్టు నాకు వినపడింది. అప్పుడే నేను చూశాను ఒక నీడ నా బెడ్రూమ్లోకి రావడం. అన్నా
సార్ ఏమైంది సార్? ఈ గాయాలేంది? అదంతా నేను మళ్ళీ చెప్తాను, పద, టైం లేదు, పదనా. అన్నా మీ ఫోన్ ఇవ్వండి అన్న ఒకసారి. అన్నా లాక్ ఏంటన్నా? 2305. హలో 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 ప్రియా. హలో ప్రియా. హలో హలో అన్నా నా మాటలు నాకేం పడుతున్నాయంటనా? ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, కాల్ కట్ చేసి మళ్ళీ డైల్ చేయండి. హలో హలో అన్నా నా మాటలు నాకే వినపడుతున్నాయనా? హలో అన్నా ఏం మాట్లాడట్లేదేంటనా? అన్నా ఎందుకన్నా బండి ఆపావు? అన్నా ఎందుకన్నా బండి ఆపావు? ఓ వద్దనా వద్దనా, దగ్గరగా వద్దనా.